వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సలహాదారు పదవి కోసం చెవిరెడ్డి సజ్జల పోటాపోటీ అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మనం సలహాదారు పదవి అనుకోవడంతోనే మనకు టక్కును గుర్తొచ్చే పేరు ఎవరిది అంటే సజ్జల రామకృష్ణారెడ్డిదే. ఒక సలహాదారు పదవికి ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి అంటే ఆయనే. అప్పుడు దాకా సలహాదారులు అందరూ కూడా ముఖ్యమంత్రికి అవసరమైనప్పుడు మాత్రమే, ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఏదైనా ఒక సలహా ఇచ్చేవాళ్ళం. అసలు సలహాలు తీసుకున్న సందర్భం కూడా మనకు తెలియదు చాలా. అయితే ఎప్పుడైనా ప్రభుత్వం తరపున ఒక మాట మాట్లాడేవాళ్ళు మీడియా ముందు. కానీ సజ్జల లాంటి వ్యక్తి సలహాదారు అయిన తర్వాత ఆ పదవికున్న అర్థమే మారిపోయింది. ఒక దశలో ఆయనే సకల శాఖ మంత్రి అని పేరు తెచ్చుకున్నారు. పేరుకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, పేరుకి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేత, ప్రభుత్వ అధినేత. కానీ జగన్మోహన్ రెడ్డి తరపున మొత్తం బాధ్యతలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చూసేవాళ్ళు. ఎవరైనా ఎమ్మెల్యేలు కలవాలన్నా, మంత్రులు కలవాలన్నా, ఎంపీలు కలవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళతో మాట్లాడి అటు నుంచి అటు వాళ్ళని పంపించేసేవాళ్ళు. గ్రౌండ్ రియాలిటీలో పార్టీ పరిస్థితి బాలేదయ్యా బాబు, జగన్మోహన్ రెడ్డికి చెప్పాలని ఎవరైనా వచ్చినా వాళ్ళని ఏదో మసిబూసి మారేడుగా చేసేవాళ్ళు. కాన్స్టిట్యున్సీలో ఏమైనా గొడవలు జరుగుతా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నా అది కూడా మ్యానిపులేట్ చేసేవాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి తెలియకుండా. ఇదంతా ఒక లెక్క అయితే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన రాజకీయ వయసు అంత లేదు, ఈయన మామూలు వయసు. కానీ ఈయన మాత్రం ఆయన తరపున ఈయన రివ్యూలు చేస్తూ ఉండేవాళ్ళు. విద్యార్థి సంఘాలతో ఈయనే భేటీ అయ్యేవాడు, టీచర్లు ఉద్యోగులతో ఈయనే భేటీ అయ్యారు, ప్రభుత్వ ఉద్యోగులతో. సో అందుకనే సకల శాఖ మంత్రి అన్న పేరు పర్ఫెక్ట్ గా సరిపోయింది ఆయనకి. ఏ మంత్రివర్గానికి సంబంధించిన రివ్యూ అయినా సజ్జలానే చేస్తూ ఉండేవాళ్ళు. దాంతోపాటు ప్యారలల్ గా ఎంత తెలివిగలవాడు అంటే ఆయన, చాలాసార్లు నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఈయన నా జర్నలిస్టు పూర్వాశ్రమంలో అని చెప్పేసి. సరే, జర్నలిస్ట్ తర్వాత ఆయన బిజినెస్ మ్యాన్గా అప్డేట్ అయ్యాడు. భారతితో ఉన్న బంధుత్వం కూడా ఆయనకి చాలా హెల్ప్ అయింది ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్లో. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత విజయసాయిరెడ్డి లాంటి ఒక వ్యక్తి అక్కడ ఉంటే అతనికి ఎగ్జిస్టెన్స్ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డికి. ఎందుకంటే లోటస్ పాండ్లో ఆ పార్టీ ఉన్నప్పుడు కూడా సజ్జల వర్సెస్ విజయసాయిరెడ్డి అన్న ఆ టీము ఆధిపత్య పోరు ఎప్పుడు నడుస్తూ ఉండేది. విజయసాయిరెడ్డి కారణంగానే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లకి ఆ స్థాయిలో అధికారంలోకి వచ్చారనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి విజయసాయిరెడ్డి మళ్ళీ కంటిన్యూ అయితే ఒక వైవి సుబ్బారెడ్డికో, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో, లేకపోతే ఒక సజ్జలకో ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే ఉత్తరాంధ్ర బాధ్యతల పేరుతో విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి దూరం పంపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి కోటరీ నుంచి. అప్పటి నుంచి సజ్జలు అన్ని తానే నడిపించారు. చివరికి అసలు విజయసాయిరెడ్డిని కూడా పార్టీ నుంచి బయటికి పంపించడంలో సజ్జల హ్యాండ్ అయితే ఉంది. ప్యారలల్గా ఏం చేశారు ఆయన, అటు సోషల్ మీడియా బాధ్యతలు కూడా తన కొడుకు భార్గవ రెడ్డికి అప్పగించడం జరిగింది. సరే, సోషల్ మీడియా రూపంలో ఏ స్థాయిలో వాళ్ళు 5 ఏళ్ళు అరాచకం చేశారనేది కూడా మనకు తెలిసిందే. అలా ఆ సలహాదారుగా ఉన్నారు సజ్జల. అయితే ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి బండారాలు బాగోతాలన్నీ బయటపడతా ఉంటాయి. మొన్నటి ఎన్నికల కంటే ముందు ఎప్పుడైతే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో ఆ రోజు ఒక కోటంరెడ్డి, ఒక ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా చూస్తే ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఒక ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళంతా క్రాస్ అవుట్ చేసి బయటకు వచ్చి అన్ని వేళ్లు కూడా వీళ్ళందరి వేళ్ళు సజ్జల వైపే చూపించాయి. సజ్జలాన్ని కరెక్ట్ చేయండి మీరు, సజ్జల కారణంగానే పార్టీ ఈ స్థాయిలో ఓటమి పొందుతోంది అని చెప్పి వాళ్ళందరూ వార్న్ చేస్తే అసలు వాళ్ళెవరూ కూడా మా పార్టీ ఓటర్లు కాదు, పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అంతే మాట్లాడారు. ఈవెన్ వాళ్ళందరూ పోయినా మాకు మంచిది అన్నట్లు మాట్లాడారు. ఎమ్మెల్యేల విషయం కూడా సజ్జల మీద ఎవరు బయటికి వెళ్ళినా సజ్జలానే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈవెన్ ఎన్నికల టైంలో ఎవరికి టికెట్ రాకపోయినా సజ్జలానే టార్గెట్ చేస్తూ వచ్చారు. అయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన తీయలేకపోయినారు. ఓటమి తర్వాత కొన్ని రోజులు ఏదో సాఫ్ట్గా పక్కనున్న ట్రై చేశారు, కానీ మళ్ళీ ఇప్పుడే ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతా ఉన్నారు. కాకపోతే అధికారం లేదు కాబట్టి పదవి కూడా పర్టికులర్గా లేదు. ఈ మధ్య కాలంలో ఆయన చూస్తే అమరావతిని మేమే డెవలప్ చేస్తామంటూ ఒకసారి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దగ్గర చీవాట్లు తిన్నారు. ఏ ఇష్యూ వచ్చినా సజ్జల ఏదో మాట్లాడి ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరకాటంలో పెడతా ఉంటారు. సో మొత్తానికైతే ఆయనకు సలహాదారు పదవి, ప్రతిపక్షంలో ఉన్న సలహాదారు పదవి ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఇంకా. అయితే ఇలాంటి సమయంలోనే చెవిరెడ్డి ఇప్పుడు ఇటీవల జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. మరోసారి తన పాతివ్రత్యాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తన వైబిలిటీని, తన లాయల్టీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తా సర్వేల మీద సర్వేలు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇస్తా ఉన్నారు. ఆయనకి టీం ఉంది కాబట్టి. చెవిరెడ్డికి కేవలం ఆ పార్టీ నుంచి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రి పదవి లేదులే కానీ, బట్ అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి చాలా లాయల్గా ఉండేవాళ్ళు. ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా చెవిరెడ్డికి అంత ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. నిజంగానే చెవిరెడ్డి ఏది జరిగితే అది నడుస్తూ ఉండేది అప్పుడు ఆ ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ. అలాంటి చెవిరెడ్డి ఈరోజు లెక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాపం ఆయన పరామర్శించే ప్రయత్నం కూడా చేయాల. ఈరోజు మొత్తానికి ఎట్లయితేనే బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటికి రాకముందే చెవిరెడ్డికి అక్కడ కీలక పదవి ఇవ్వబోతున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి టీంలో అనే ప్రచారం జరిగింది. గతంలో అనుబంధ విభాగాలు కూడా చెవిరెడ్డే చూస్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు చెవిరెడ్డి బయటకు వచ్చారు. ఇప్పటికి సజ్జల రామకృష్ణారెడ్డికి చెవిరెడ్డి థ్రెట్ అవుతా ఉన్నారు. ఎందుకంటే జైలుకి వెళ్ళి వచ్చింది, ఇంకో అడిషనల్ క్వాలిటీ ఉంది ఆయనకి ఈ రోజున. అందుకే జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఎవరు కీలకంగా ఉండాలి అనే అంశం మీద చాలా సీరియస్ గా జరుగుతోంది. సీరియస్ గా అండర్ కరెంట్ గా ఒక ఆధిపత్య పోరు అయితే నడుస్తుంది. గతంలో సజ్జల వర్సెస్ సాయిరెడ్డి ఎలా జరిగేదో ఈ రోజు సజ్జల వర్సెస్ చెవిరెడ్డి అనే ఈక్వేషన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి కోటరీ కేంద్రంగా
ఆ ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజున చెవిరెడ్డికి సెఫాలజీ టీం ఉంది, ఆయనకి ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ సజ్జల పనితీరుని జగన్మోహన్ రెడ్డి గతంలో చూసున్నారు. అందుకే చెవిరెడ్డి లాంటి వాళ్ళని దగ్గరికి తీయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే అంత సీరియస్గా వీళ్ళు పోటీ పడటానికి కారణం ఏంటంటే ధర్మాన ప్రసాద్ పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ధర్మాన ప్రసాద్ ఈ మధ్య మళ్ళీ యాక్టివ్ అయ్యారు పార్టీలో. అంతేకాదు ఆయన్ని పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి మొత్తం వచ్చే నేతలను కానీ వీళ్ళందరితో పార్టీ నిర్ణయాల్లో కీలక భాగస్వామిగా చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. ఏదో ఒక పదవి ఇవ్వాలని ఆయనకు, సలహాదారు పదవో ఏదో ఒకటి. సో అలాంటి ప్లేస్లోకి ధర్మాన లాంటి వాళ్ళు వస్తే, అంత రాజకీయంగా అంత సామర్థ్యం ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఇలాంటి వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే వీళ్ళిద్దరే ఆ పదవి కోసం పోటీ పడుతున్న పరిస్థితి. మరి చెవిరెడ్డి లాంటి వాళ్ళు వస్తే అక్కడ పాతుకుపోతారు ఇక జగన్మోహన్ రెడ్డి దగ్గర. అందుకే సజ్జల లాంటి వాళ్ళు చెవిరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి అల్టిమేట్గా ఈ పదవి చెవిరెడ్డిని వరుస్తుందా, మరి సజ్జల రామకృష్ణారెడ్డిని దగ్గరే ఉంచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.